ప్రైజ్ లేడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలన ఉంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. నువ్వు దేవుడి సన్నిధిలో ఏ మనవి చేశావో అది దేవుడు తీరుస్తానంటున్నాడు. నేను చేస్తాను, నువ్వు చేసిన మనవి అంతా ఏం చేస్తానంటున్నాడు? నీకు చేసేదను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎంతగా నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్న దేవుడి సన్నిధిలో నాకు జవాబు రావట్లేదని భయపడుతున్నావా నువ్వు ఈ రోజున? ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నా, పిల్లలు కలుగుతారని ఎంతో మొరపెడుతున్నా, అయినా నాకు జవాబు రావట్లేదు అని భయపడుతున్నావా? ఇంకా దిగులు చెందుతున్నావా? బాధపడు మాకు. నీ మనవి ఆయన ఆలకించాడు. నువ్వు చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు. అది నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ఎంతగానో వడ్డీలు కట్టలేక చనిపోతే పోయిద్ది, ఈ అప్పులు తీర్చలేకపోతున్నాను. నువ్వు దేవుడి సన్నిధిలో మొరపెట్టావా? ప్రార్థన ఆలకించాడండి దేవుడు. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ పంట పొలాల విషయంలో కూడా ఇంకా పండట్లేదు, అందరికీ బాగా పండుతున్నాయి, అందరికీ మంచిగా ప్రాఫిట్ వస్తుంది, నాకు రావట్లేదు అని దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు నా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు చేసిన మనవి ఆయన విన్నాడు. అది నీ పట్ల చేయబోతున్నాడు. భయపడమాకు. నీ ప్రార్థన ఆలకించలేదని భయపడమాకు. ఆయన చెప్తున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నీవు చేసిన ప్రార్థన నేను విన్నా, నువ్వు నాతో చెప్పిన మాట నేను విన్నా, అది నీ పట్ల నేను చేయబోతున్నా, నీ పట్ల నేను చేయబోతున్నా. భయపడమాకు. ఏ విషయంలో నువ్వు భయపడమాకు. ఆలస్యం అవుతుందని దిగులు చెందమాకు. ఆలస్యం వెనకాల గొప్ప బుద్ధలు ఉన్నాయి. ఇది కాదు నీకు జాబు, నీకు ఉన్నతమైన జాబ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ జాబ్ అయితే నేను చేయగలనని నువ్వు అనుకుంటున్నావు. కాదు, నీకు ఇష్టమైన జాబ్ కాదు, ఆయనకి ఇష్టమైన జాబ్. నువ్వు ఏ జాబ్ చేస్తే సెటిల్డ్ అవుతావో ఆయనకి తెలుసు. నువ్వు ఏ విషయంలో మొరపెట్టావో ఆయనకి తెలుసు. అది నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నావా మరి? స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావయ్యా. అవును ప్రభా, మేము భయపడుతున్నాము నాయన. అయా, మేము చేసిన ప్రార్థనకి నాయన అయా జవాబు రావట్లేదు ఎంతగానో భయపడుతున్న సమయంలో నువ్వు ఎంతగానో మాతో మాట్లాడిన మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా. మేము చేసిన ప్రార్థన ఆలకించిన వాడు ప్రభా. నువ్వు గొప్ప జవాబు ప్రతి ఒక్క బిడ్డకి నాయన దయచేయబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.